అమ్మకు ఎప్పటినుంచో పెయిన్స్ ఉండేదనమాట. బయట కిల్లర్స్ గూడా ఓకే. బయట గూడా వాడినాము. అయినా మాకు రాలేదు రిజల్ట్. మళ్ళీ మన ఈ బయోటెరం వాడిన తర్వాత మాకు రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఓకే. నాకప్పుడు కొంచెం నమ్మకం అనిపిచ్చింది. నమ్మకం అనిపించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అలా నా డౌన్‌లో ఒక్కటేసారి ఒకే మంత్‌లోనే 10 మందికి ఇప్పించినాను సార్. సార్. 10 మందికి 10 మందికి ఇప్పించినాను సార్. 10 మందికి ఒక 1 మంత్‌లోనే. ఇప్పించిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉండేటివి. 82 ఇయర్స్ పెద్దావిడ. ఆమెకసలు ఓకే. నిద్ర ఉండేదే కాదసలు. నిద్ర ఉండేది కాదు. మోకాళ్ళ నొప్పులు అసలు పెయిన్ ఎక్కువ ఉండేదనమాట ఆమెకి. అలాంటి టైంలో మనం ఇక్కడ చెప్పామనమాట. చెప్తే ఆమె వాళ్ళు కొంచెం ఎందుకు నాయనా నాకు ఈ వయసులో అది అవసరమా అని చెప్పాను. లేదమ్మా ఒక్కసారి నువ్వు వాడు. వాడి చూస్తే తప్ప మనకర్థం కాదు. మేమైతే వాడినాము బాగుంది. మీరు కూడా వాడండి అని చెప్పేసి మేము వాడిచ్చాం సార్. వాడిచ్చిన 2 డేస్‌కే సార్. అసలు ఆమెకు ఓకే. దాదాపు అంటే 20 ఇయర్స్ నుంచి ఆమెకసలు నిద్ర అనేది లేదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఉండేదనమాట. అంటే బయట ఓకే. మందులు ఎక్కువ వాడేది. ఆమెకు హై బీపీ ఎక్కువ ఉండేదనమాట. దానివల్ల బయట మందులు వాడేసి మనకెక్కువ ఆమెకు నిద్ర ఉండేదే కాదు. అలాంటి టైంలో మనం ఈ బయోటోరియం రిఫర్ చేసిన తర్వాత 2 డేస్‌కే ఆమె నాకు ఫోన్ చేసింది. ఏమని ఫోన్ చేసిందంటే, ఏమన్నా బ్యాడ్‌గా చెప్తుందేమో అనుకున్నా. కానీ ఆమె సక్సెస్‌గా చెప్పింది. ఏమని చెప్పింది, "స్వామి నాకు నిద్ర బాగా వస్తుంది. నాకసలు నిద్రే రాకుండేది. ఈరోజు నాకు నిద్ర బ్రహ్మాండంగా వస్తాంది. నాకు మంచి దేవునాగట్ల నువ్వు నాకు సాయం చేసినావు నాయనా" అని చెప్పేసి ఆమె కోరింది సార్. ఆమె గ్రేట్ టెస్టిమోనియల్ సార్. అలా వచ్చింది సార్. ఆమె ఆమె వాడిన తర్వాత ఆమె ద్వారా మళ్ళీ వాళ్ళ రిలేషన్ కూడా ఇప్పించింది సార్ ఆమె. ఓకే. ఆ! అట్లా కొంచెం మళ్ళా వేరే జెంట్సొచ్చేసి 52 ఇయర్స్. ఆయనకు ఓకే. షుగరొచ్చేసి 300 ఉండేది సార్. షుగరనేది 300 ఉండేది. ఓకే. 300 ఉండిన తర్వాత మనము ఇప్పించామనమాట. వాళ్ళు గూడా మనము మాటంటే కొద్దిగా నమ్మకమేననమాట. అందుకు ఆ నమ్మకం మీద లేదు లేదు మీరు చెప్పినారంటే అది సక్సెస్‌గా ఉంటుందని చెప్పి మాట నమ్మకంతో తీసుకున్నారు. తీసుకొని ఒక 15 డేస్‌కే సార్ 300 ఉన్న ఓకే. షుగరు 300 షుగర్‌కి అప్పుడే 220కొచ్చేసింది. అంటే ఓహ్! గ్రేట్ సార్. వాళ్ళకు మామూలుగా బయట పెయిన్ కిల్లర్ వాడే కొద్దీ ఎక్కువైపోయేది తప్ప తగ్గేది గాదు. అలాంటిది మనం బయోటేరియం వాడిన 20 డేస్‌లోనే జస్ట్ 20 డోస్‌లోనే వాళ్ళకి 300 నుంచి 220కొచ్చింది. అప్పుడు ఆయనకు నమ్మకం కలిగింది. ఇదేదో బాగానే ఉందని చెప్పేసి 20 డేస్‌లోనే ఆయనకు కొంచెం రిజల్ట్ అనేది కనపడింది. అప్పుడు ఓకే. ఆయన ద్వారా కొంచెం కొంచెం పెద్దగా చెప్పండి సార్. వాయిస్ చిన్నగొస్తుందంట. ఒక్కసారి చూడండి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఓకే సార్? యెస్ సార్. ఇప్పుడైతే క్లియరుంది. అది సార్. ఆయన వాడిన తర్వాత మళ్ళీ వాళ్ళ రిలేటెడ్‌లోనే లేడీస్ సార్. ఆమెకు అప్పుడప్పుడే దాదాపంటే 55 మధ్యలో ఉంటాయి వయసు. అదే టైంలోనే ఆమెకు హై బీపీ ఎక్కువైపోయి షుగర్ అటాక్ అయిందనమాట. అప్పుడు మేము ఓకే. హాస్పిటల్‌కెళ్తాం. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగినారు. హై బీపీ ఎక్కువైపోయింది. షుగర్ అటాక్ అయితాంది. చానా ప్రాబ్లమ్‌గా ఉంది ఆమెకు. మీరు వెంటనే జాయిన్ కావండి హాస్పిటల్ అని చెప్పారనమాట. ఓకే. అదే ముందు రోజే మనం ఈ బయోటెక్నిక్ గురించి చెప్పినామనమాట వాళ్ళకి. చెప్తే వాళ్ళు పోయి డాక్టర్‌ని అడిగినారు. సార్ ఇట్లా బయోమెట్రిక్ వచ్చింది. మ్యాగ్నెటిక్ థెరపీ అదేమన్నా వాడిస్తే మా భార్యకి ఏమన్నా రికవర్ అయితుందని డాక్టర్‌ని సలహాలు అడిగారనమాట ఆయన. ఓకే. అప్పుడు సరేబ్బా మీకెక్కడ దొరుకుతుందో ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఆ మ్యాటర్ తెప్పించి ఆమెకు వాడించండి. ఆ మ్యాగ్నెటిక్ థెరపీ అనేది చాలా విలువైనది అని చెప్పేసి డాక్టరు సలహా ఇచ్చారు సార్. ఆ సలహా మేరకే వాళ్ళు మన ఈ బయోడైరం తీసుకున్నారు. తీసుకున్న 10 రోజులకే మళ్ళీ వచ్చారు డాక్టర్ దగ్గరికొచ్చారు. వాడిన 10 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికొచ్చారు. వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే హై బీపీ ఉండేది నార్మల్‌గొచ్చేసింది. షుగర్ అటాక్ అయిండేది నార్మల్‌గొచ్చేసింది. అప్పుడు ఆయనకు డాక్టర్‌కి ఒక మిరాకిల్ వినిపించిందనమాట. అరెరే! మనం చూసినప్పుడు ఇంతుండేది. ఈరోజు నార్మల్‌గా అయిపోయింది షుగరు. హై బీపీ కూడా నార్మల్‌గొచ్చేసింది. మీరు ఏం వాడిచ్చారంటే, అదే సార్ ఈ బయోమెట్రిక్ వాడిచ్చాము. మ్యాగ్నెట్ థెరపీ అంటే సూపరు. అదే వాడిచ్చండి. ఏం పెయిన్ కిల్లర్ గూడా బయట మందులు అస్సలు వాడొద్దండి. దాన్నే కంటిన్యూ చేయపోండి అని చెప్పేసి సలహాలు చెప్పారు సార్.